నిజంగా నాకింతే అనిపిచ్చింది. ఇంత ఎండలో తిరిగితే ఇలా కాకిలాగా అయిపోతామేమో అనిపిచ్చేసింది. టైమేమో చూస్తే 6:00 ఈవినింగ్. కానీ రోడ్డు వచ్చే ఆవిరి మాత్రం మామూలుగా లేదు. మేమైతే పరిటాల టెంపుల్‌కి వచ్చాం. థర్స్‌డే కదా! అండ్ నాకొక చిన్న మొక్కుందని జెప్పేసి వచ్చేసాను. కొంచెం ఎక్కువగా నమ్ముతాను బాబాని. ఎందుకంటే అనుకున్నది ఎప్పుడు నాకు తీరుతుంది కాబట్టి నేను ఎక్కువగా నమ్ముతాను. అంటే ఆ మొక్కుని తీర్చాలి కదా! అందుకే 108 ప్రదక్షిణాలు చేస్తా అని జెప్పేసయితే మొక్కున్నాను. టైము 7కి స్టార్ట్ చేస్తే ఎగ్జాక్ట్‌గా 7:47కి 108 ప్రదక్షిణాలయితే కంప్లీట్ అయిపోయాయి. ఇంకా మేము దర్శనం చేసుకొని అలా కూర్చున్నాము ప్రసాదం తీసుకొని. కానీ పల్లకీ సేవ ఉందని చెప్పేసి పంతులు గారు చెప్పారు. హమ్మయ్య! అనిపిచ్చేసింది ఒక్కసారి. ఎందుకో లేట్‌గా అనిపించినా కొన్ని సార్లు నాకు అలా బాబా దగ్గరికెళ్ళినప్పుడు ఒకటనుకుంటే ఇంకొకటి జరుగుతాయి. ఇంకా బయటకొచ్చేసరికి టైం అరౌండ్ 9 అలా అయిపోయింది. చూస్తే ఏమీ లేవు, షాప్స్ అన్నీ క్లోజ్ చేసేసారు. ఇంకా ఒక చిన్న వర్క్ ఉంటే అది చూసుకొనైతే వచ్చేసాము. 9:30కి స్టార్ట్ అయితే ఇంటి దగ్గరకొచ్చేసరికి 10:15 అయింది. అంటే జాగ్రత్తగా రావాలి కదా నైట్ టైమ్. మీరు కూడా జాగ్రత్తగా ట్రావెల్ చేయండి. నైట్ అయినా, మార్నింగ్ అయినా ఎండలు చాలా బాగా ఉన్నాయి.